వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెలో భాగంగా దాచేపల్లి మున్సిపల్ కార్మికులు ఊరి వేసుకొని నిరసన తెలిపారు. స్థానిక లైబ్రరీ సెంటర్ వద్ద టెంట్ వేసి కార్మికులు నిరసన తెలిపారు. ఈ నిరసనకు దాచేపల్లి నగర పంచాయతీ వార్డు కౌన్సిలర్ షరీఫ్ వారికి మద్దతు తెలిపారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తాము ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికుల సంఘం కార్యదర్శి శామ్యూల్, కార్మికులు ఏబు, వెంకటేష్, గోపి తదితరులు పాల్గొన్నారు. మరి వాళ్ళు చేస్తున్న పని ఎంత, వాళ్ళు తీసుకుంటున్న జీతాలు ఎంత, ఒక్కొక్కరు 1,50,000, 2 లక్షల రూపాయలు, 70,000 రూపాయలు ఈ విధంగా వేతనాలు తీసుకుంటున్నారు. కానీ వారి శ్రమతో పోలిస్తే వీరి శ్రమ ఎక్కువ కాబట్టి మరి వీళ్ళు అడుగుతుంది కనీసం 26,000 రూపాయలు. కాబట్టి ఖచ్చితంగా పేదల ప్రభుత్వం ప్రజల మనకు తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి 26,000 రూపాయలు వేతనాన్ని ఇవ్వాలని చెప్పి అందరి తరఫున ప్రజలందరూ కూడా డిమాండ్ చేయాలని, వీళ్ళ సమస్యని వెంటనే పరిష్కారం చేయాలని, లేని పక్షంలో మన ఆరోగ్యం దెబ్బతిని పరిణామాలన్నీ అస్తపూర్ణంగా తయారయ్యే పరిస్థితి కాబట్టి వెంటనే ఈ చేయి దాటక ముందే మన ప్రభుత్వం వారు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఈ సమస్యని వెంటనే పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ